మెడలో కానీ నడుములో కానీ నొప్పి శ్వాసం రావడం కానీ ఒక ఏజ్ వరకు మనం అంటే 15-20 ఇయర్స్ వరకు కుర్చీలో ఎలా కూర్చున్నా మంచంలో ఎలా పడుకున్నా దాని ప్రభావం ఎక్కువ ఉండకపోవచ్చు. బట్ మనం వయసు పెరుగుతున్న కొద్దీ మన బాడీ పోస్చర్ కనుక జాగ్రత్తగా తీసుకోకపోతే మనకు శ్వాసం అంటే కండలు బిగుసుకుపోయే అవకాశం ఉంది. మన శరీరంలో దాదాపుగా మజిల్స్ అనేవి బాడీ పార్ట్స్ అనేవి సిమెట్రికల్గా ఉంటాయి. మనం వాటిని సమానంగా వాడేటప్పుడు ఏమీ ఇబ్బంది ఉండదు. మనం ఒకవైపు కనుక అబ్నార్మల్గా ట్విస్ట్ చేసి పడుకుంటే కానీ కూర్చుంటే కానీ కుర్చీలో చక్కగా కూర్చుండే బదులు ఒక పక్కకు ఒరిగి కానీ లేకపోతే పొట్ట మీద ల్యాప్టాప్ పెట్టుకోవడం కానీ ఇలా చేసినప్పుడు ఏమవుతుందనంటే మన శరీరంలో ఒకవైపు మజిల్స్ బిగుసుకుపోతాయి, ఇంకొక వైపు మజిల్స్ ఏమో రిలాక్స్ అయిపోతాయి. సో శరీరం కొంతవరకు తట్టుకోగలుగుతుంది. మనం పనిలో పడి అది అబ్జర్వ్ చేసుకోకుండా మనం అలే చేస్తే ఏమవుతుందనంటే నొప్పి మొదలవుతుంది విపరీతంగా, భరించరానంత నొప్పి. అది ఎందువల్ల అంటే స్పాజం వల్ల. నరాల మీద ఒత్తిడి ఏమి ఉండకపోవచ్చు, జస్ట్ పొజిషనల్ వేరియేషన్. మనం కూర్చోవడం కానీ పడుకోవడం కానీ సరిగ్గా లేనప్పుడు ఒకవైపు కండరాలు బిగుసుకుపోయి ఇంకొక వైపు రిలాక్స్ ఉన్నప్పుడు అవి బిగుతవుతాయి. అంటే స్పాజం, సడన్ కంట్రాక్షన్ వెళ్ళి దాంతో విపరీతమైన నొప్పి ఉండొచ్చు. ఒక్కొక్కసారి ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం రావచ్చు. దయచేసి ఏం జాగ్రత్తలు తీసుకోవాలంటే మీరు ఒకవేళ కంప్యూటర్ మీద కానీ ఏమైనా పని చేస్తున్నప్పుడు దానికోసం ఉద్దేశించబడ్డ కుర్చీ, బెంచి ఇవన్నీ ఈ రోజుల్లో ఐటీ కంపెనీలు కానీ మల్టీనేషనల్ కంపెనీలు కానీ వాళ్ళు ప్రత్యేకమైన మెషర్మెంట్స్ తీసుకొని కుర్చీ ఎంత హైట్ ఉండాలి, టేబుల్ ఎంత హైట్ ఉండాలి, ఏ పొజిషన్లో ఉండాలి, దీన్ని ఎర్గానమిక్స్ అంటారు. ఎందుకంటే వర్కర్ కాంపెన్సేషన్, ఒకవేళ వర్కర్స్ కనుక కంపెనీ సూ చేస్తే దాంతో వచ్చిన నష్టము కష్టము చాలా. కాబట్టి ఇవన్నీ తెలివైన వ్యక్తులు టేబుల్ కుర్చీలు డిజైన్ చేసి మీకు ఏ రకమైన ఇబ్బందులు కాకుండా, ఎస్పెషల్లీ పోస్చర్ కూర్చోవడం వల్ల మీరు పని చేసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా కుర్చీలు టేబుల్స్ డిజైన్ చేయబడ్డాయి. దయచేసి మీరు ఎక్కువసేపు కంప్యూటర్ మీద కానీ దేని మీద కానీ పని చేస్తున్నప్పుడు దానికి ఉద్దేశించిన టేబుల్ కుర్చీలు వాడి పని చేసుకుంటే మీకు ఇలాంటి ఇబ్బందులు అయ్యే అవకాశం చాలా తక్కువ.